అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యాస్ రెసిపీ వరల్డ్. ఇవాళ మనం డార్లింగ్ హీరో ప్రభాస్ గారికి నచ్చే ప్రాన్ పులావ్‌ని ఎలా తయారు చేయాలో చూపించేస్తాను. ఇంట్లోనే సింపుల్‌గా చేసే ఈ పులావు సువాసనతోనే ఆకలి పెరిగిపోతుందండి. అయితే ఆలస్యం చేయకుండా మనం సూపర్ టేస్టీ ప్రాన్స్ పులావ్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా వచ్చేసి 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని 2, 3 సార్లు బాగా కడిగి నీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలి. మీరు నార్మల్ రైస్‌తో కూడా చేయొచ్చు. ఇప్పుడైతే మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకుని, ఒక అర టేబుల్ స్పూన్ అంత ఉప్పు, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకుని, బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. మనం మిగిలిన ప్రాసెస్ చూసేలోపు ఒక 20 నిమిషాలు పడుతుంది కదా! ఒక పక్కన బియ్యం కూడా నానతాయి. అట్లాగే ఇది కూడా మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బిర్యానీ హండీని పెట్టుకోవాలి. ఇది నేను కొత్తది తీసుకున్నానండి. ఆల్రెడీ నేను వీడియో చేశాను. వెళ్లి చూసేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద టేబుల్ స్పూన్ అంత నూనెను వేసుకుని, 2 టేబుల్ స్పూన్ అంత నేతిని కూడా వేసుకుని, అవి కాగేలోపు హోల్ గరం మసాలా వేసుకోవాలి. 3 బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, పెద్ద ఇలైచి, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జావిత్రి, కొద్దిగా షాజీరాని ఈ ఆయిల్‌లో వేసుకుని వేయించుకుంటా ఉండాలి. అలాగే నేను చిన్న ఇలైచి మర్చిపోయాను. వాటిని కూడా ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవాలి. నూనె బాగా వేడైపోయిన తర్వాత హోల్ గరం మసాలా వేశారంటే మాడు వాసనొచ్చి బిర్యానీ కూడా అంత టేస్ట్ బాగోదు. నూనెతో పాటుగా ఈ మసాలాలు వేగితే టేస్ట్ బావుంటుంది. ఇలా వేగుతూ ఉండగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలోని నీరంతా ఇంకిపోయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఖచ్చితంగా ఈ కలర్ వస్తేనే బిర్యానీ టేస్ట్ కూడా బావుంటుంది. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన కూడా పోయిన తర్వాత ఈలోగా 2 పండు టమాటోలను కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. టమాటోలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ప్యూరీని ప్రిఫర్ చేశాను. ఇది కూడా వేసేసి దీనిలోని నీళ్లు మొత్తం ఇంకిపోయి టమాటోలు కూడా మంచిగా నూనె పైకి తేలేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసి రొయ్యల్లో నుంచి వాటర్ అనేవి వస్తాయి. అవి ఇంకిపోయేంత వరకు కూడా ఈ మసాలాలతో పాటుగా వీటిని వేయించుకుంటూ ఉండాలి. రొయ్యలు చక్కగా నీసు వాసన పోయి మంచిగా ఫ్లేవర్స్ అనేవి పట్టుకోవాలి. అప్పటి వరకు కూడా మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా వేయించుకుంటూ ఉండాలి. ఫ్యామిలీకి వీకెండ్ స్పెషల్‌గా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్తానండి. తప్పకుండా ట్రై చేయండి. ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా బాగా కుదిరింది. ఇలా ప్రాన్స్ మంచిగా నీళ్ళు అనేది వదిలిపెట్టేసినాయి కదా! ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలాను కూడా వేసుకుని మంచిగా ఈ ప్రాన్స్‌కి పట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ఇందాకడ పేస్ట్ వేశాను కాబట్టి 2 వేశాను. కొద్దిగా పుదీనా ఆకులు, అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకులను కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి. అసలా ఈ మసాలా ఫ్లేవర్సేనండి మంచిగా ప్రాన్ పులావ్‌కి మంచి ఫ్లేవర్ అనేది అందిస్తుంది. ఇలా మసాలాలు కొంచెం మాడు పట్టకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకుంటా ఉండగా ఇందులోకి బాగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగును వేసుకోవాలి. అన్నట్లు పెరుగు వేసే ముందు ఒక టిప్ చెప్తానండి. మనం ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన వెంటనే వేస్తే పెరుగనేది విరిగిపోతుంది. రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత బాగా బీట్ చేసుకొని వేసుకున్నామంటే గనక పెరుగనేది మంచి గ్రేవీని, థిక్‌నెస్‌ని ఇస్తుందనమాట. చూసారు కదా! మంటని సిమ్‌లో పెట్టి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర చొప్పున నీళ్ళని తీసుకున్నాను. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసుల వరకు నీళ్ళను పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టుకుని వాటరు చక్కగా మరిగేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ పులావ్ వచ్చేసి ప్రాన్స్ ఫ్లేవర్స్‌తో స్పైసీ మసాలా, బాస్మతి రైస్ సువాసన కలిపి ఈ పులావ్‌ని మరింత స్పెషల్‌గా చేస్తాయండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అలాగే రుచి చాలా బావుంటుంది. ఇప్పుడు వాటర్ మరిగిపోయినాయి కదా! నేను దాంట్లో ఉన్న మసాలాలన్నీ తీసేసానండి. ఎందుకంటే ఉడికినంత సేపు కూడా ఆ మసాలా ఫ్లేవర్ అనేది ఆ వాటర్‌లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్‌ని కూడా యాడ్ చేసేసుకుని బాగా ఒక్కసారే మిక్స్ చేయకుండా ఈ విధంగా నిదానంగా ఒకసారి అటు ఇటు కదుపుకోవాలి. అంటే రైస్‌ని మంచిగా చుట్టుపక్కల వరకు సర్దిన తర్వాత ఒక హాఫ్ లెమన్‌ని ఇందులో స్క్వీజ్ చేసుకోండి. లెమన్ వేయటం వలన పలుకులుగా వస్తాయి రైస్ అనేది. ఇలా వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మంచిగా మరిగించుకోవాలి. అంటే మనం రైస్ నార్మల్‌గా ఎలా వండుతామో ఇప్పుడు నార్మల్ అట్లా వండేసేయాలనమాట. ఇలా వాటర్ కొంచెం తగ్గిపోయింది కదా! ఇంకొకసారి మంచిగా మిక్స్ చేసుకుని
పైనుంచి నేతిని వేసుకుని ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసేసి ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ప్రాన్స్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. అయితే ఇప్పుడు దమ్ అనేది బయటకు పోకుండా ఒక లవంగ మొగ్గని ఆ హోల్ దగ్గర పెట్టేసుకుంటే లోపలే ఆవిరంతా ఉండిపోతుంది. పర్ఫెక్ట్గా రైస్ కూడా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే కదపకుండా దాన్ని సెట్ అవ్వనిద్దాం. చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే అన్నం కూడా పొడిపొడిలాడుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, సూపర్ టేస్టీగా ప్రాన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియపరచండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవకండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.